ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ ఆఫ్ బీహార్ ప్రీ పోల్ సర్వే. ఇది కనుక చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? యంగ్ అండ్ ఫస్ట్ టైం ఓటర్స్ ఆర్ షిఫ్టింగ్ టు మహాగఠబంధన్ డ్యూ టు మైగ్రేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది మనం చాలా వరకు సర్వేస్లో చెప్పుకున్నాం. అంటే యువత మరీ ముఖ్యంగా మహాగఠబంధన్ వైపు ఉంది. ఎందుకంటే అక్కడ తేజస్వి యాదవ్ ఉన్నాడు. తేజస్వి యాదవ్ వైపే ఇప్పుడు అక్కడ యువత ఉంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వలసలు ఇప్పటిదాకా అడ్డుకట్టబడినటువంటి సందర్భాలు లేవు. నిరుద్యోగ యువత ప్రధానంగా అక్కడ వేధిస్తున్నటువంటి సమస్య ఈ యొక్క నిరుద్యోగ సమస్య కానీ లేదంటే కనుక వలసలు కానీ వీటి వల్ల ప్రధానంగా ఇప్పుడు అక్కడ మహాగఠబంధన్ వైపే యువత అంతా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కనుక మనం చూస్తే తేజస్వీస్ రిజర్వేషన్ పిచ్ హ్యాస్ గెయిన్డ్ ఓబీసీ అండ్ ఈబీసీ సపోర్ట్ వైల్ ద ఐఎన్సీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ బేస్ అమాంగ్ ఎస్సీస్ అండ్ ఈబీసీస్. అట్లా తేజస్వి రిజర్వేషన్స్ అంశంలో ఓబీసీలకు సంబంధించి ఓబీసీ ఈబీసీ సపోర్ట్ క్లియర్ కట్గా తేజస్వి యాదవ్ లాక్కున్నాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీలతోటి అట్లాగే ఈబీసీలతోటి ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు చమరాస్ కానీ ముషారాస్ కానీ మల్లాస్ కానీ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ క్యాస్ట్ సెన్సెస్ హామీతోటి కాంగ్రెస్ వైపు మళ్ళారు. అట్లాగే నితీష్ ఇమేజ్ అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఇక్కడ క్రెడిబిలిటీ కోల్పోయింది. నితీష్ కుమార్ కొంత డౌన్ఫాల్లో కనిపిస్తూ ఉన్నాడు. అంటే నమ్మకాన్ని కోల్పోయాడు అక్కడ ప్రధానంగా అక్కడ బీహార్ ప్రజలతో. ఎందుకంటే వ్యతిరేకత యాంటీ ఇన్కంబసీ చాలా కనిపిస్తోంది. ఆర్ సఫరింగ్ డ్యూ టు యాంటీ ఇన్కంబసీ. చెప్పాను కదా ఇక్కడే ఉంది యాంటీ ఇన్కంబసీ. హెల్త్ ఇష్యూస్ అంటే ఆయన వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు, కరప్షన్ చాలా పెరిగిపోయింది బీహార్లో. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అట్లాగే డిక్లైనింగ్ లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా చేజారిపోయింది, పూర్తిగా గ్రాఫ్ పడిపోయింది. ఈ అన్ని అంశాలతో నితీష్ గ్రాఫ్ పడిపోయింది ఒక్కసారిగా. అట్లాగే ఎన్డీఏ ఈజ్ లూజింగ్ ఈబీసీ సపోర్ట్. అంటే ఇక్కడ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సపోర్ట్ ఎన్డీఏ కోల్పోతుంది ఈసారి. అది కోల్పోయిన తర్వాత నితీష్ యాజ్ ఏ బీజేపీ పప్పెట్ అనేది కూడా క్లియర్గా అర్థమైపోయింది. అంటే నితీష్ కుమార్ బీజేపీ ఎట్లా ఆడితే అట్లా ఆడతాడు, ఆయనకంటూ స్వతహాగా ఏం లేదు, ఆయన పార్టీ బీజేపీ చెప్పు చేతిలో నడుస్తుంది, ఇది క్రిస్టల్ క్లియర్. అందుకని ఇప్పుడు బీజేపీ పప్పెట్ అని భావించినటువంటి అక్కడ బీహార్ ప్రజలు ఈబీసీ మద్దతు ఎన్డీఏకి ప్రధానంగా వస్తలేదు. అట్లాగే జేడీయూ బేస్ అమాంగ్ తంతీస్ అండ్ కుష్వాస్ హ్యాస్ ఎరోడెడ్. అంటే వీళ్ళు కూడా ఈసారి నితీష్కి సపోర్ట్ చేయట్లా. ఇక అట్లాగే ముస్లిం అండ్ యాదవ్ కన్సాలిడేషన్ స్ట్రెంగ్థన్స్ ఇండియా. ఇప్పుడు ఇండియా కూడా మహాగఠబంధన్ ఏదైతే ఉందో ప్రధానంగా ముస్లిం మైనార్టీలు కానీ తేజస్వి యాదవ్ కోసం యాదవ్ సామాజిక వర్గం కానీ ఈ రెండు కూడా కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. వైల్ జేడీయూస్ ఇన్ఫ్లుయెన్స్ అమాంగ్ యాదవ్స్ డిక్లైన్స్, బీజేపీ రిటైన్స్ అప్పర్ క్యాస్ట్ అండ్ బ్యానియా సపోర్ట్. అంటే ఇప్పుడు బీహార్లో కొంత ఉన్నత తరగతులు ఉన్నతి కులాల వాళ్ళందరూ కూడా బీజేపీకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తారు. మరీ ముఖ్యంగా బ్యానియా కమ్యూనిటీ కూడా కొంత సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ముస్లిం మైనార్టీలు యాదవ్లు కొంత ఇండియా కూటమి మహాగఠబంధన్ వైపు ఉన్నారు. కానీ ప్రధానంగా జేడీయూ యాదవ్ని డిక్లైన్ ఉంది. అంటే జేడీయూ గ్రాఫ్ మైనస్లో ఉంది. ఎవరి దగ్గర? యాదవుల దగ్గర. తేజస్వి యాదవ్ కోసం వాళ్ళందరూ కూడా మహాగఠబంధన్ షిఫ్ట్ అయ్యారు. ముస్లిం మైనారిటీ కూడా మహాగఠబంధన్ ఉన్నారు. బట్ జన్సురాజ్ ఈస్ డ్రాయింగ్ అప్పర్ కాస్ట్ ఓటర్స్ ఇన్ జేడీయూ ఏరియాస్. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి స్టెప్ ఏంటంటే నేను ఓట్లు గెలుస్తుంది అని చెప్తున్నా. ఇప్పుడు ఓట్లు జన్సురాజ్ పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చీల్చే ఓట్లు ప్రధానంగా అప్పర్ కాస్ట్ ఓట్స్ ఎవరైతే బీజేపీకి జేడీయూకి పడుతున్నాయో ప్రధానంగా జేడీయూ పోటీ చేసేటువంటి సెగ్మెంట్లలో ఈ యొక్క అప్పర్ కాస్ట్ ఓట్స్ని జన్సురాజ్ పార్టీ చీల్చబోతా ఉంది. దీంతో ఇప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళకు ఒక స్టెప్ బ్యాక్ గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే ద ఓట్ చోరీ నెరేటివ్ హ్యాస్ వీకెండ్ మోడీస్ అపీల్. ఇప్పుడు నరేంద్ర మోదీ బీహార్లో తిష్ట వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన ఇప్పటికే తాయిదాలు అన్ని కూడా ఎన్నికల హామీలు మేనిఫెస్టో కొరడ్పతి ఇవన్నీ ప్రకటించిన తర్వాత కూడా ఈయన అప్పీల్ని ఇక్కడ ఓట్ చోరీ అనేది డామినేట్ చేస్తోంది. సో ఇప్పుడు ఓట్ చోరీ ముందు మోదీ అప్పీలు పలచబడిపోతుంది. అట్లాగే ఉమెన్ ఓటర్స్ కూడా మహాగఠబంధన్ వైపు షిఫ్ట్ అవుతున్నారు డ్యూ టు స్కీమ్స్ లైక్ మై బెహన్ మ్యాన్ యోజన అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఉచిత విద్యుత్ వల్ల అట్లాగే మై బెహన్ మ్యాన్ యోజన అనే పథకం ప్రకటించిన తర్వాత మహాగఠబంధన్ మహిళలు కూడా ఇప్పుడు ఎవరైతే జేడీయూ తోటి ఎన్డీఏ తోటి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇటు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. దీంతో మహాగఠబంధన్ కొంత సక్సెస్ కూడా కనిపిస్తుంది. అట్లాగే రాహుల్ గాంధీ ఇమేజ్ హ్యాస్ ఇంప్రూవ్డ్. రాహుల్ గాంధీ భారత్ జోడో తర్వాత నిజంగా కూడా పెరిగింది. ఆయన రీసెంట్గా కూడా చేపలు పట్టడం, జాలర్లతో తిరగటం, చెరువులో మునిగి ఆయన స్విమ్ చేయటం, ఇదంతా హల్చల్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బీహార్లో రాహుల్ గాంధీ హల్చల్ చేసినట్టు ఎవరూ చేయలేదండి. తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ దూసుకెళ్ళిపోతున్నారు. ఆయన ఓట్ చోరీ యాత్రతోటి బాగా స్విచ్చింగ్ వచ్చింది. దాని తర్వాత ఈక్వెషన్స్ అన్ని మారిపోయినాయి, సినారియో మొత్తం మారింది.
సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. అట్లాగే విత్ హిస్ ఓటర్ అధికార్ యాత్ర పోర్ట్రేయింగ్ హిమ్ యాజ్ ఎ సీరియస్ లీడర్ ఫోకస్డ్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. ఎప్పుడైతే ఓట్ చోరీ యాత్ర అట్లాగే ఓటర్ అధికార్ యాత్ర ఆయన బీహార్లో చేపట్టాడో తద్వారా ప్రజలలో కొంత ఈయనకి సీరియస్ పొలిటీషియన్ అనే ఒక ఇమేజ్ ప్రొజెక్ట్ అయింది. అప్పటి నుంచి రాహుల్ గాంధీ వైపు బీహార్ ప్రజలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాలు 60, 36 స్థానాల్లో ఇక్కడ ఫేట్ డిసైడ్ కాబోతుంది. అంటే మహాగఠబంధన్ యొక్క ఫేట్ ఈ 36 నియోజకవర్గాలు డిసైడ్ చేస్తాయి. ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ గెలవగలిగితే ఖచ్చితంగా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకు తాజాగా SAI సర్వే రిపోర్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఒక అనాలిసిస్. చూడాలి మరి ఏం జరుగుతుందని కూడా. అట్లాగే బీఎస్పీ పెద్దగా నాకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ బీఎస్పీ అంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అది కూడా డిక్లైన్ అయిపోతుంది. యూపీ బార్డర్ కాన్స్టిట్యున్సీస్ హ్యాస్ క్రియేటెడ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇండియా బ్లాక్. వీళ్ళ గ్రాఫ్ తగ్గిపోవడం కూడా ఓటు మహాగఠబంధన్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఎంఐఎం పార్టీ తేజస్వి యాదవ్ని సపోర్ట్ చేయబోతున్నాడు, జన్సురాజ్ పార్టీ తేజస్వి యాదవ్ని సపోర్ట్ చేయబోతున్నాడు. తద్వారా ఇప్పుడు తేజస్వి యాదవ్ చుట్టూ తిరుగుతోంది బీహార్ పాలిటిక్స్ అన్ని. అందుకనే ఇప్పుడు తేజస్వి యాదవ్ తోటి కొంత చాలామంది సింపతి పెరుగుతోంది. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ట్రేడ్ మార్కు పొలిటికల్ చరిష్మా ఇదంతా కూడా క్యారీ అవుతోంది. మరోవైపు ఇప్పుడు సీఎం ఫేజ్గా ఎప్పుడైతే ఇక్కడ అనౌన్స్ జరిగిందో మహాగఠబంధన్ వైపు, ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గము అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం ఈబీసీలు అందరూ కూడా యాదవ్లకు వచ్చినటువంటి గొప్ప అవకాశం, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం దీన్ని ఒడిసిపట్టుకోవాలి, ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా మా అభ్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్యామిలీని చూస్తున్నటువంటి తేజస్వి యాదవ్ ఖచ్చితంగా సీఎం చేయాలి అని చాలామంది అనుకుంటున్నారు, యువత కోరుకుంటుంది మరీ ముఖ్యంగా. ఇట్లా ఈ సినారియో కనిపిస్తుంది.